మాట తప్పావే అనుకో. ఇందాక బ్రేకింగ్ న్యూస్ విన్నాక నీలో కలిగిన సంతోషం మీ నాన్న జైల్లో చచ్చాడన్న ఇంకో బ్రేకింగ్ న్యూస్తో ఆవిరైపోతుంది. ఈ ఆనందాన్ని విషాదంగా మార్చడం మాకు వెన్నతో పెట్టిన విద్య చామంతి. చూడు చామంతి, ఇంకా నువ్వు గొంతు లేపావనుకో అక్కడ మీ నాన్న గొంతు ఆగిపోతుంది. మీరు మాట్లాడుతున్నది అన్యాయం అమ్మగారు. మీరు చేస్తామంటున్నది దుర్మార్గం. ఆహా, నా కొడుకుని నువ్వు ఎగరేసుకుపోతానన్నది అన్యాయం కాదా? నీలో కలిగిన దురాశ, దుర్మార్గం, అత్యాశ కాదా? నిన్ను ప్రేమించి నీకు జీవితాన్నిస్తుంది ఏమన్నా తక్కువ చామంతి? గుణ, ఇంకొక మాట వచ్చిందంటే గాడ్ ఈజ్ గ్రేట్, మీ నాన్నని ఆ గాడ్ దగ్గరికే పంపించేస్తా. నువ్వు అడిగినట్టు మా డాడ్ మీ నాన్న మీదున్న షూటెడ్ సైడ్ ఆర్డర్స్ని తీయించేశాడు. మాకు నువ్విచ్చిన మాటకు నువ్వు తగ్గట్టు తల వంచు, తాళి కడతాను. అంతకు మించి పెళ్ళి ఆపాలన్న పిచ్చి పిచ్చి థాట్స్ చేశావో మీ డాడీకి రెస్ట్ ఇన్ పీస్ చెప్పాల్సి వస్తుంది. ఏది కావాలి? మీ నాన్న లేకపోతే నాతో పెళ్ళా? ఆలస్యం చేసావనుకో ఒక్క ఫోన్ కాల్ కొడతా. అక్కడ రామచంద్రయ్య అవుట్. వద్దండి, వద్దు. మీరు చెప్పినట్టే చేస్తాను. తిక్క పనులు చేయవుగా, ఎక్కడా వాగవుగా. మా వాడితో తాళి కట్టించుకుంటావుగా. గుడ్, మనసు మార్చుకోకు. ప్రెజెంట్ ఉన్న రామచంద్రయ్య లేట్ రామచంద్రయ్య అయిపోతాడు. ఓకే? రోజా, చామంతి మన దారిలోకొచ్చింది. చామంతి సరే అత్తయ్య, ప్రేమ్ పెళ్ళి ఆగింది కదా. ప్రేమ్ మనసు మళ్ళీ ఇటు మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి. చామంతి మనసుని మార్చే ప్రాబ్లం కూడా ఉంది. పాయింట్ రోజా గారు. అన్నాక మరి నువ్వే కాగకూడదు కదా. ప్రేమ్ మైండ్ని ఖాళీగా ఉంచకూడదు. అర్థమైంది రోజా గారు. రాత్రికే బ్యాచులర్ పార్టీ పెడతా. ప్రేమ్ని ఇన్వైట్ చేసి తెల్లార్లు ఉంచుతా. రేపెలాగూ మా పెళ్ళైపోతుంది కాబట్టి ఇంకేమీ చేయలేడు. వెరీ గుడ్. ఇంకే ఇన్వైట్ చేయి. నీ ఇన్విటేషన్ గురించి ఇప్పటి నుంచే ప్రేమ్ తల పట్టుకొని ఆలోచించేటట్టుండాలి.